ప్రస్తుతం లైవ్‌లో నామినేషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఇక ఇందులో భాగంగా తనూజ వర్సెస్ సుమన్ శెట్టి అన్నట్టు కొనసాగుతుంది. ఇక సుమన్ శెట్టి తనూజని నామినేషన్‌లో చేసి చెప్పిన పాయింట్స్ ఏంటంటే, "తనూజ నువ్వు అసలు మాట మీదే నిలబడవు. లాస్ట్ వీక్ ఏమన్నావు? నేను నీతో గేమ్ ఆడాల్సిన టైం వస్తే ఖచ్చితంగా నీతో కలిపి గేమ్ ఆడతాను అని అన్నావు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు మాట మీద నిలబడకుండా పవన్ కళ్యాణ్ టీంలోకి వెళ్ళిపోయావు. అంటే నాకన్నా పవన్ కళ్యాణ్ బాగా గేమ్ ఆడతాడనే కదా నువ్వు వెళ్ళావు. సరే నువ్వు వెళ్ళినందుకే నేను ఫీల్ అవ్వలేదు. కానీ నాతో ఆడతానని చెప్పిన తర్వాత అన్నా నేను నీతో ఆడలేను అని ఒక్క మాట కూడా నువ్వు చెప్పలేదు." అంటే ఈలోగా తనుజ మాట్లాడుతూ, "అదేంటి అప్పటికే నువ్వు శ్రీజ టీంలోని చేర్చుకున్నావు కదా! సో నేను అందుకే పవన్ కళ్యాణ్ టీంలోకి వెళ్ళాను. అంటే నేను నీకులాగా మాటలు మార్చలేదమ్మా. వీకెండ్ వచ్చిన నాగార్జున గారిని అడుగు, వీడియో చేసి మరీ చూపిస్తారు. నువ్వు పవన్ కళ్యాణ్ టీంలోకి వెళ్ళావని చెప్పి శ్రీజ చెప్పిన తర్వాతే నేను శ్రీజని నా టీంలోకి యాక్సెప్ట్ చేశాను. ఓకే, ఈ విషయం పక్కన పెట్టేసేయి. నీవు ఎలాంటి అమ్మాయి అంటే అరిస్తే చాలా గట్టిగా అరుస్తావు, లేదంటే ఏడుస్తూ ఉంటావు. అంటే నువ్వు ఆడియన్స్ సింపతి ఓట్ల కోసం ఇలా చేస్తున్నావు." అనగానే హౌస్‌లో ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇమానియేల్, భరణి అందరూ కూడా నవ్వుకున్నారు. అంతేకాకుండా నీ జోలికి నిన్ను టచ్ చేయకుండా హౌస్‌లో సింపతి కోసం ముగ్గురిని అడ్డు పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు. వాళ్ళు ఎవరు అంటే భరణి అన్న, ఇమానియేలు, అలాగే పవన్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురిని నువ్వు ఒక గ్రిప్‌లో పెట్టుకొని వాళ్ళ ఓట్స్ నీకు వస్తాయని ఇదిలో నువ్వు ఇదే సింపతి గేమ్ ట్రై చేస్తున్నావు. అంటే సుమన్ శెట్టి ఆ మాట అనగానే తనూజ చాలా ఫైర్ అయిందనే చెప్పాలి. హౌస్‌లో నేను ఎప్పుడు ఎక్కడున్నా సరే సింపతి గేమ్ ఆడనని ఆడియన్స్‌కి అనిపిస్తే ఈ పాటికి నేను ఎక్కడ ఉండేదాన్ని కాదన్నా, బయటే ఉండేదాన్ని. ముఖ్యంగా హానెస్ట్‌గా ఆడాను కాబట్టి ఈరోజు నన్ను ఇక్కడ ఉంచారు. ఇక ఈ విషయం అంటారా, భరణి అంటారా, ఇమాన్యుయల్ అనగా పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు ఓట్స్ నాకు పడడానికి ఈ వారం వీళ్ళ ముగ్గురు నామినేషన్‌లో ఉన్నారు కదా! తప్పకుండా ఈ వారం ఎవరు ఏంటనేది ఓటింగ్ తెలుస్తది అంటూ చాలా గట్టిగా ఇచ్చుకుంది తనూజ సుమన్ శెట్టికి. ఏదేమైనా సరే ఒక విషయం చెప్పాలి అంటే తనుజ అసలు సింపతి అనేది ట్రై చేయలేదని బయట ఆడియన్స్ అంటున్నారు. ఆమె చాలా జెన్యూన్‌గా ఆడిందనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా తప్పు ఉంటే దాన్ని తప్పు అంటది. ఏదైనా రైట్ ఉంటే దాన్ని రైట్ అంటది తప్ప. కానీ సుమన్ శెట్టి తనూజ మీద చేసిన నామినేషన్స్ పాయింట్స్ కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? లేదా తప్పని భావిస్తున్నారా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.